గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారము. సభాసభ్యులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చక్కటి సమాధానం ఉంది. అడవి తల్లి బాట కార్యక్రమంలో ఎంతమంది గిరిజన టోలీలు కవర్ అయ్యాయి? దీనికి నా సమాధానం, గుర్తించిన గిరిజన టోలీలు 250 మంది. అందులో మొదటి దశలో 100 టోలీలను కవర్ చేశాము. రెండవ ప్రశ్న, ఈ కార్యక్రమం కోసం ఇప్పటి వరకు ఎంత వ్యయం జరిగింది? ఇప్పటి వరకు 1000 కోట్ల వ్యయం చేశాం. మంత్రి గారి సమాధానాన్ని పూర్తిగా వినవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్ని గిరిజన ప్రాంతాలు కవర్ అవ్వాల్సి ఉంది? మిగిలిన ప్రాంతాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? దీనికి నా సమాధానం, ఇంకా 150 టోలీలు కవర్ అయ్యాయి. రాబో ఏడాదిలో మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే కుమారి ఉదయశ్రీ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, ముందుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. అధ్యక్ష, మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు గణనీయమైన సంఖ్య అని చెప్పారు, కానీ అంకెల్లోనే స్పష్టత లేకపోతే ఇంకా అభివృద్ధిని ఎలా కొలుస్తాం అధ్యక్ష? మా ఆవేదన ఒక్కటే అధ్యక్ష, గిరిజన టోలీలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి అధ్యక్ష. వాటికి అభివృద్ధి జరగకపోతే రాబోయేది ముందుగానే వర్షాకాలం. ఇప్పుడు కానీ ఆ కార్యక్రమాలు అనేవి చేపట్టకపోతే అసలు అక్కడికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యమే ఉండదు అధ్యక్ష. బడ్జెట్ ఉంది అంటున్నారు, మరి పనులు ఎందుకు ఆగిపోయాయి అధ్యక్ష? దయచేసి దశల వారీగాని దాటివేయకుండా వచ్చే అయిపోయే ఆర్థిక సంవత్సరం లోపు వీళ్ళు స్పష్టమైన లెక్కలను ఇవ్వగలరా అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చెంపదెబ్బ లాంటి సమాధానం ఉంది. గౌరవ సభ్యులు లేవలెత్తిన పాయింట్ చాలా విలువైనది. నేను అంకెను దాచదలుచుకోలేదు. నిజమే, కొన్ని తండాలలో అటవీ శాఖ అనుమతులు రావడంలో జప్యం వల్లే పనులు ఆలస్యమయ్యాయి. ఇది వాస్తవం. సభ్యులు ఆందోళన దృష్టిలో ఉంచుకొని సభకు హామీ ఇస్తున్నాను, వచ్చే వారం సంబంధిత అధికారులతో మరియు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేతో ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తాం. వర్షాలు మొదలయ్యేలోపు పెండింగ్ లో ఉన్న 20 తండాల్లో పనులు ప్రారంభించి మార్చి లోపు పూర్తి చేస్తాం. నిధులు కొరత లేదు, చింతకంద శుద్ధి అంతకన్నా లేదు. ధన్యవాదాలు అధ్యక్ష. 240105 క్వశ్చన్ పై గౌరవ ఎనర్జీ శాఖ మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష నమస్కారం. గౌరవనీయులైన అధ్యక్ష, ప్రతిపక్షం వారు అడిగిన మొదటి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సౌరశక్తి వాటా ఎంత? అధ్యక్ష, రాష్ట్ర విద్యుత్ లో ఉత్పత్తి సౌరశక్తి గణనీయమైన వాటాను ఇస్తుంది అధ్యక్ష. రెండవ ప్రశ్న, గత ఏడాది రాష్ట్రంలో సోలార్ శక్తి సామర్థ్యం ఎంత జోడించబడింది? అధ్యక్ష, గత ఆర్థిక సంవత్సరంలో కొత్త సౌర సామర్థ్యం రాష్ట్ర గ్రిడ్ కు సాధించబడింది అధ్యక్ష. మూడవ ప్రశ్న, పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన కింద నగర మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అని అడిగారు అధ్యక్ష. ఈ యోజన కింద నగరం మరియు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే కుమారి డయానా గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్లు రాష్ట్రంలో సోలార్ కెపాసిటీ పెరగడం సంతోషకరం. పిఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రజలకు ఉచిత విద్యుత్ లభిస్తోంది. దీన్ని మేము సంతోషంగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, క్షేత్రస్థాయిలో ఒక ఆచరణాత్మక సమస్య ఉంది అధ్యక్ష. ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు, సబ్సిడీ వస్తోంది, కానీ నెట్ మీటరింగ్ బిగించేటప్పుడు డిస్కమ్ అధికారులు నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష? పైన ప్యానెల్స్ ఉండి కింద మీటర్లు లేకపోతే విద్యుత్ గ్రిడ్ కు వెళ్ళదని వాళ్ళకు తెలియదా అధ్యక్ష? వినియోగదారులకు లాభం రాదని వాళ్ళకు తెలియదా అధ్యక్ష? అధ్యక్ష, నా విన్నపం ఒకటే, అప్లికేషన్ ఆమోదించిన 15 రోజుల్లోపే ఖచ్చితంగా
ఖచ్చితంగా నెట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం ఒక కఠినమైన గడువు విధిస్తే ఈ పథకం మరింత వేగంగా ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా మంచి పాయింట్ రేస్ చేశారు. ఇది నిజంగా